ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో భక్తులకు విపరీతమైన రద్దీ నెలకొంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడం వల్ల భక్తులతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకున్న అధికారులు తెల్లవారుజామున 1 గంట నుండి వ్రతములు ప్రారంభించారు. 2 గంటల నుంచి దర్శనాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లలో మంచినీటి సదుపాయం, పులిహోర, దద్దోజనం వితరణ చేశారు. ఈ రోజు సుమారుగా 9,000 వ్రతాలు జరుగుతాయని ఆలయ అధికారులు అంచనా వేశారు. ఆలయ దర్శనంలో వ్రతాల విషయంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. చక్కని వస్త్రాలను ధరించి ప్రథమగా వేసిన సామగ్రి సమకూర్చుకొని మొట్టమొదటిగా గణపతిని పూజించాలి. తమలపాకులలో నవగ్రహ దేవతల్ని ఆవాహన చేయాలి. స్వామివారిని ప్రతిమరుగా సంకల్పపూర్వకంగా చేసిన మండపాన్ని దానంగా ఇచ్చి అన్నదానంగానో వస్త్రదానంగానో స్వామివారి వ్రతములకు శాంతి జరిగి మన కోరికలన్నీ కూడా నెరవేరాలని వ్రతము చేయించిన బ్రాహ్మణుని ఆశీర్వదించమని మెట్లు మారిపోతానండి. మీరు సెలఫోన్లు, ప్రసాదాలు, పులిహోర ప్యాకెట్ కూడా సామాన్యంగా ఎదుర్కొంటే ఇస్తాం పెడతారండి. అది తీసుకోండి. ప్రతి భక్తులు కూడా మారిపోతే మెట్లు మారిపోతానండి. భక్తులకు పోలీసు వారికి చెప్తే దీపాలు పెట్టే హడావుల్లో